హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఈరోజు వీడియో నేను మొగలై మటన్ మసాలా కర్రీ ఒకటి పెడుతున్నానండి. సో లాస్ట్ సండే రెసిపీ అనేది చేయడం జరిగింది. సో ఆ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. దీని కాంబినేషన్గా ప్లెయిన్ రైస్ అయినా బగారా రైస్ అయినా ఏదైనా బాగుంటుందండి, బిర్యానీ అయినా. సో ఎక్కువ గ్రేవీ అనేది ఉంటే బాగుంటుందని సో గ్రేవీగా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. నేను ఒక 1/2 kg వరకు మటన్ తీసుకున్నానండి. బిర్యానీ రెసిపీస్ వేసుకున్నాను. చెక్క లవంగా, జీలకర్ర, షాజీరా అవన్నీ, ఆనియన్స్ అండ్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి వేసుకున్నాను. పసుపు కొంచెం యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. మటన్ అనేది బాగా క్లీన్గా కడిగి కుక్కర్లో బాయిల్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఒక 4 విజిల్స్ వచ్చే వరకు. డైరెక్ట్గా నేను కర్రీ యాడ్ చేసుకోవట్లేదండి, నేను ముందు కుక్కర్లో బాయిల్ చేసుకుంటున్నాను. సో బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. కొంచెంగా సరిపోతుంది, ఆల్రెడీ మనకి మటన్లో వాటర్ అనేవి ఉంటాయి కాబట్టి కొంచెంగా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసుకుందాము. 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకుందాం. ఇంకా సో ఒక కడాయి పెట్టుకున్నానండి. నేను ఆనియన్స్ అనేవి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో అవి ప్రిపేర్ చేసుకుంటున్నాను. చిన్న ప్లేట్తో 1 కప్ వరకు ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని సో అవి బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మనకి గ్రేవీ కాబట్టి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి అలా మిక్స్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇది చాలా ప్రాసెస్ పడుతుంది, మొగలాయి కాబట్టి అన్ని మసాలా దినుసులన్నీ ఉండాలి కాబట్టి. సో ఇలా మిక్సీ జార్లోకి తీసుకునండి. మిక్సీ వేసుకుంటున్నాను. ఇప్పుడు అలా ఫ్రై చేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇంకా ఫ్రై ఆనియన్స్. సో నెక్స్ట్ వేరే జార్, పెద్ద జార్ తీసుకున్నాండి, మిక్సీ జారు. అందులో గ్రేవీ కోసం అండి ఇప్పుడు ఇది క్యాష్యూస్ అండ్ ఫ్రై చేసినవి ధనియాలు అండ్ జీలకర్ర ఫ్రై చేసినవి అండ్ గసగసాలు నానబెట్టుకున్నానండి కొంచెం, ఒక 2 స్పూన్స్ వరకు. సో అది మిక్సీ వేసుకుందామండి మనం ఇప్పుడు. ఇవన్నీ గ్రేవీ కోసం అండి కర్రీలోకి. సో ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకుందాము. సో ఒక పెద్ద కడాయి పెట్టుకోనండి, ఇంకా కర్రీ ప్రిపరేషన్ అనేది చేసుకుందాం. ఎలాగో ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వరకు వేసుకున్నాను. మటన్ కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది మనకు కొంచెం. నేను కర్రీ కూడా ఎక్కువే తీసుకున్నాను కాబట్టి ఆయిల్ ఎక్కువే తీసుకుంటున్నాను. సో ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక 1 స్పూన్ ఆఫ్ డాల్డా, కొంచెంగా టేస్ట్ కోసం డాల్డా యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ రెసిపీస్ ఉంటాయి కదండి, స్పైసీ బిర్యానీ రెసిపీస్, అవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. చెక్క లవంగా, ఇలాచి, బే లీఫ్, షాజీరా అవన్నీ. సో అవి ఫ్రై అయ్యాక 1 కప్ ఆఫ్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నా, అవి యాడ్ చేసుకున్నానండి. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక చిల్లీస్, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నానండి. ఒక 4 వరకు కట్ చేసి వేసుకున్నాం బాగా. సో అవి కూడా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి. సో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలుపుకుందాము. ఫ్లేమ్ ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో 4 విజిల్స్ వచ్చాక కర్రీ అనేది ఇలా, మటన్ అనేది ఇలా ఉడుకుందండి. సో అది మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఆనియన్ ఫ్రై అయ్యాక మిక్స్ చేసుకుందాము మటన్ ఇందులో. సో వాటర్తో సహా యాడ్ చేసుకోవాలండి మనం. వాటర్తో కుక్ అయిపోతే సరిపోతుంది. గ్రేవీ అవన్నీ యాడ్ చేసుకుంటే మనం చక్కగా. ఫైవ్ మినిట్స్ బాయిల్ అయ్యాక కొంచెంగా పసుపు యాడ్ చేసుకున్నానండి, ఎక్కువ వద్దు. అండ్
క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, అది ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఒకసారి మిక్స్ చేసుకుందాము. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అండి. ఇది హోమ్ మేడ్ చిల్లీ అండి. ఇది ధనియాలు, జీలకర్ర అన్నీ, సాల్ట్, మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకొని కారం అనేది మేము రెడీ చేసుకున్నాము. ఇది సో మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని లిడ్ పెట్టేసుకున్నాము ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి. సో ఇందాక ప్రిపేర్ చేసుకున్నాక క్యాష్యూ మసాలా గ్రేవీ అండ్ 1 కప్ ఆఫ్ కర్డ్ అండ్ ఆనియన్ పేస్ట్ అన్నీ యాడ్ చేసుకున్నానండి. జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు అన్నీ యాడ్ చేసుకున్నానండి. మసాలా రెసిపీస్ అన్నీ. సో బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్కి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఆల్మోస్ట్ మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. గ్రేవీ అనేది బాగా కుదిరింది. సో ఇలా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఆనిముత్యాలు.